హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనర్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం, విచ్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్ అండ్ హెన్స్ deduce the equations for the first, second and third harmonics and also deduce the laws of transverse waves in stretched strings. సో ఈ క్వశ్చన్ మనం ఈ వీడియోలో కంప్లీట్గా నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇది ఫస్ట్ చాప్టర్ వేవ్స్ చాప్టర్లో నుంచి 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సో మనం ఒకసారి బ్లూ ప్రింట్ చూస్తే కనుక క్వశ్చన్ పేపర్లో సెక్షన్ 3లో మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. 3 క్వశ్చన్స్ ఇస్తారు, మనం దాంట్లో 2 క్వశ్చన్స్ రాయాలి, 1 క్వశ్చన్ చాయిస్ అనమాట. అండ్ క్వశ్చన్ పేపర్లో 19th క్వశ్చన్ వచ్చేసి మనకి వేవ్స్ చాప్టర్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది స్టూడెంట్స్. సో నెక్స్ట్ ఈ ఛానల్లో మీకు 6th నుంచి 12th వరకు అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన ఫుల్ చాప్టర్ వీడియోస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అప్డేట్స్, ఐఐటి, నీట్, బిట్ సెట్, ఎంసెట్, పాలిసెట్, ఏపీఆర్జీసీ, ఐపీ, ఎస్ఎస్సి ఎక్సెట్రా 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 అంత కంటెంట్ కూడా 100% ఫ్రీ. సో ఇది కంటెంట్ అంతా మీకు ఫ్రీగా కావాలి అంటే కోర్స్ మనం ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే, don't forget to subscribe the channel, like the video, share the video, comment below if you have any doubts. So please support us students. We are creating 100% free content, 100% free. Okay, all this content will be freely available on YouTube channel. Okay, so manam ఇంకా క్వశ్చన్స్లోకి ఎంటర్ అయిపోదాం. సో ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్ అండ్ హెన్స్ deduce the equations for first, second and third harmonics and also deduce the laws of transverse waves is stretched strings. సో ఈ క్వశ్చన్ మనం అండర్స్టాండ్ చేసుకోవాలి, క్వశ్చన్ని చదవాలి. ఫస్ట్ క్వశ్చన్లో మనకి 3 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే స్టేషనరీ వేవ్స్ యొక్క ఫార్మేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. ఎక్కడ స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్లో స్టేషనరీ వేవ్స్ ఎలా ఫామ్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, అది ఫస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కనుక ఫస్ట్ హార్మోనిక్, సెకండ్ హార్మోనిక్, థర్డ్ హార్మోనిక్, విచ్ మీన్స్ ఫస్ట్ ఫ్రీక్వెన్సీ, సెకండ్ ఫ్రీక్వెన్సీ, థర్డ్ ఫ్రీక్వెన్సీ, వీటికి సంబంధించిన ఈక్వేషన్స్ మనం డిరైవ్ చేయాలి. అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసి లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్, ఏదైతే లాస్ ఉన్నాయో ట్రాన్స్వర్స్ వేవ్స్ సంబంధించిన లాస్, వాటిని కూడా డిరైవ్ చేయాలి. సో 3 పార్ట్స్ ఉన్నాయన్నమాట. ఆ మూడిటికి క్లియర్ కట్ ఆన్సర్ రాస్తేనే మనకి ఇక్కడ మార్క్స్ పడతాయి స్టూడెంట్స్. సో ఫస్ట్ బిగినింగ్ వచ్చేసి ఏంటంటే కనుక స్టేషనరీ వేవ్స్ ఎలా ఫామ్ అవుతాయి స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్లో అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి స్టూడెంట్స్, ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ అసలు స్టేషనరీ వేవ్స్ అంటే ఏంటి? స్టేషనరీ వేవ్స్ అన్న స్టాండింగ్ వేవ్స్ అన్న ఒకటే, అంటే ఏం లేదు స్టూడెంట్స్. చూసారా, ఇది ఒక స్టేషనరీ వేవ్ అనమాట, ఎగ్జాంపుల్, ఓకేనా. సో నార్మల్గా మనకి ఇట్లా ఒక తాడు పట్టుకుని ఇలా ప్లంగ్ చేస్తే ఇది ఇట్లా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట, ఇలా కదులుతూ ఉంటుంది. సో దాన్ని నార్మల్ వేవ్ అని అంటాం. బట్ ఒకవేళ ఇది ఎలా ఫిక్స్ అయిపోయింది అనుకోండి, మీరు ఎప్పుడు చూసినా కానీ అది అట్లానే ఉంటుంది అనుకోండి, ఓకేనా. సో ఎప్పుడు చూసినా కానీ ఇది ఇట్లానే ఉంటుంది అనుకోండి, కదలట్లేదు అనుకోండి, ఐ మీన్ కదులుతుంది బట్ కదిలినా కూడా అదే షేప్లో ఉంటుంది అనమాట, మనకు ఆ డిఫరెన్స్ అర్థం కాదు. సో అప్పుడు దాన్ని స్టేషనరీ వేవ్స్ అంటాం, లేదంటే స్టాండింగ్ వేవ్స్, ఎందుకంటే వేవ్ అట్లా స్టాండ్ అయిపోతుంది అనమాట, దాన్ని మనం స్టాండింగ్ వేవ్స్ ఆర్ స్టేషనరీ వేవ్స్ అని అంటాం స్టూడెంట్స్, ఓకేనా. సో ఈ స్టేషనరీ వేవ్స్ ఆర్ స్టాండింగ్ వేవ్స్ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతాయి? ఎప్పుడైతే 2 ప్రోగ్రెసివ్ వేవ్స్ ఏదైతే ఉన్నాయో, ఒకే వేవ్ లెంత్, ఒకే యాంప్లిట్యూడ్, ఒకే ఫ్రీక్వెన్సీ, సో అన్నీ సేమ్గా ఉండి అండ్ ఆ 2 కూడా ఆపోజిట్ డైరెక్షన్స్లో వస్తే, ఆ 2 మిక్సప్ అయినప్పుడు అప్పుడు మనకి స్టేషనరీ వేవ్స్ వస్తాయి. సో నార్మల్గా ఒక స్ట్రింగ్ ఉందంటే కనుక, సో మనం వేవ్ ఇలా ఇచ్చామనుకోండి, ఇది ఇట్లా ఉంటుంది, కొంతసేపు అయిన తర్వాత ఇది ఇలా ట్రావెల్ అవుతుంది, ఇంకొంతసేపు అయిన తర్వాత ఇది ఇక్కడికి ఇలా వెళ్తుంది. సో వేవ్ అనేది ఇలా ట్రావెల్ అవుతుంది నార్మల్గా, మళ్ళీ ఇలా వెళ్ళిపోయిన తర్వాత రిఫ్లెక్షన్ అయిపోయింది, ఇక్కడ తగిలిన తర్వాత రిఫ్లెక్షన్ అయిపోయి మళ్ళీ ఇట్లా వస్తుంది, కొంత దూరానికి ఇట్లా వస్తుంది. సో ఇలా వేవ్ ట్రావెల్ అనేది జరుగుతుంది. బట్ ఈ స్టాండింగ్ వేవ్స్లో ఎప్పుడు వేవ్ ఇట్లానే ఉంటుంది, ఇలానే కనిపిస్తుంది మనకి, ఇలా ఇంకా ఈ డిఫరెన్స్ కొంత టైం అయితే ఇట్లా మారడం ఉండదు, ఎప్పుడు చూసినా ఇట్లానే కనిపిస్తుంది. సో ఇది స్టాండింగ్ వేవ్ స్టూడెంట్స్, ఓకేనా, లైక్ దట్. సో ఇప్పుడు మనకి స్టేషనరీ వేవ్ ఆర్ స్టాండింగ్ వేవ్ అంటే అర్థమైపోయింది. సో ఈ స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్లో స్టేషనరీ వేవ్స్ ఎట్లా ఫామ్ అవుతాయి, ఎట్లా మనం వాటిని ఫామ్ చేయొచ్చు అంటే కనుక, సో ఒక స్ట్రింగ్ తీసుకుంటాం, ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ ఎల్ అనుకోండి, ఆ స్ట్రింగ్ యొక్క 2 ఎండ్ పాయింట్స్ని మనం ఫిక్స్ చేస్తాం, అండ్ ఫిక్స్ చేసిన తర్వాత దాన్ని కొంచెం మనం యొక్క ప్లక్ చేస్తాం, పక్కకి ఇలా అంటాం, అప్పుడు దాంట్లో వేవ్స్ అనేవి
ఫామ్ అవుతాయి అనమాట. సో ఈ వేవ్స్ ఫామ్ అయినప్పుడు మనకి ఏదైతే కండిషన్ ఉందో రెండు ఒకే వేవ్ లెంత్ ఉన్న, ఒకే యాంప్లిట్యూడ్ ఉన్న, ఒకే ఫ్రీక్వెన్సీ ఉన్న ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయ్యే 2 వేవ్స్ వచ్చేసి సూపర్ ఇంపోజ్ అయ్యి అప్పుడు మనకి ఇలాంటి స్టాండింగ్ వేవ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అది ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ అనమాట. సో ఆ స్టేషనరీ వేవ్స్ యొక్క ఈక్వేషన్ మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం స్టూడెంట్స్. ఓకేనా? సో చూస్తే డిస్ప్లేస్మెంట్స్ కనుక మనం చూస్తే రెండు వేవ్స్కి కూడా మనకి ఏమని చెప్పుకున్నాం, సేమ్ యాంప్లిట్యూడ్, సేమ్ ఫ్రీక్వెన్సీ అండ్ ద సేమ్ ఫేజ్ అనమాట. సో ఫస్ట్ వేవ్ తీసుకుంటే y1 = a యాంప్లిట్యూడ్ a అండ్ సైన్ ఒమేగా t మైనస్ kx ఆర్ kx మైనస్ ఒమేగా t. kx మైనస్ ఒమేగా t ఇది ఫస్ట్ వేవ్. అండ్ రెండో వేవ్ వచ్చేసి y = a, రెండింటికి యాంప్లిట్యూడ్ సేమ్ అన్నా కదా, అందుకే అని రాశా సైన్ kx మైనస్ ఒమేగా t. బట్ అవి ఏంటి, ఆపోజిట్ డైరెక్షన్. సో అందుకే ఇక్కడ మైనస్ బదులు ప్లస్ వచ్చేస్తుంది అనమాట. సో అంతా ఒకటే చూడండి, యాంప్లిట్యూడ్ సేమే అండ్ వేవ్ లెంత్ సేమ్ అంటే కే సేమే. కే అంటే 2π/λ కదా, అందుకే ఇది సేమే. ఫ్రీక్వెన్సీ ఒమేగా సేమే. సో ఇక్కడ వేర్ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 2πn ఆర్ ఎఫ్ ఏదైనా అనుకోవచ్చు. n అన్న ఫ్రీక్వెన్సీ, ఇది యాంగులర్ ఫ్రీక్వెన్సీ, ఇది నార్మల్ ఫ్రీక్వెన్సీ. కామా కే ఈజ్ ఈక్వల్స్ టు 2π/λ. లాంబ్డా అంటేను వేవ్ లెంత్. ఈ రెండింటికి సేమ్ అనమాట. సో ఇప్పుడు ఈ రెండు సూపర్ ఇంపోజ్ అయిపోయిన తర్వాతే కదా మనకి స్టాండింగ్ వేవ్స్ ఫామ్ అయ్యేది. సో రిజల్టింగ్ స్టాండింగ్ వేవ్ యొక్క ఈక్వేషన్ ఏంటంటే దట్ రిజల్టింగ్ స్టాండింగ్ వేవ్ ఈక్వేషన్ ఈజ్ y = y1 ప్లస్ y2. ఆ రెండింటిని యాడ్ చేస్తే a sin kx మైనస్ ఒమేగా t ప్లస్ a sin kx ప్లస్ ఒమేగా t. సో ఇప్పుడు క్యాపిటల్ y = ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, కామన్ తీస్తే ఇది ఎలా ఉంటుందంటే సైన్ ఆఫ్ a మైనస్ b ప్లస్ సైన్ ఆఫ్ a ప్లస్ b. ఫార్ములా ఏంటి, 2 sin a cos b కదా. సో 2 sin a cos b. సో ఫైనల్గా ఈక్వేషన్ ఫర్ ద స్టాండింగ్ వేవ్ వచ్చేసి మనకి ఏంటంటే 2a sin kx cos ఒమేగా t. సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే కనుక స్టూడెంట్స్ ఇదంతా కూడా ఏంటంటే కనుక యాంప్లిట్యూడ్, ఇదేమో డిస్ప్లేస్మెంట్, ఇదేమో మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ యాంప్లిట్యూడ్, ఇది వేవ్కి సంబంధించిన యాంగిల్ అనమాట. ఇక్కడ చూస్తే మనం ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక నౌ యాంప్లిట్యూడ్ ఆఫ్ స్టాండింగ్ వేవ్, యాంప్లిట్యూడ్ ఎంత స్టూడెంట్స్, 2a sin kx అనమాట. సో ఇది కాన్స్టెంటా, ఆ యాంప్లిట్యూడ్ కాన్స్టెంటా స్టూడెంట్స్? యాంప్లిట్యూడ్ కాన్స్టెంట్ కాదు, ఇది సైన్ ఫంక్షన్ మీద డిపెండ్ అవుతుంది. సైన్ ఫంక్షన్ అనేది మారిపోతుంది అనమాట. సో కాన్స్టెంట్ కాదు. సో ఎప్పుడు మనకి మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఉంటుంది, ఎప్పుడు మనకి మినిమం యాంప్లిట్యూడ్ ఉంటుంది. సో అది వచ్చేసి మనకి ఎక్స్ వాల్యూ మీద డిపెండ్ అవుతుంది అనమాట. సో ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఎక్స్ వాల్యూ 0 అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది, సైన్ 0, సైన్ 0 యాంప్లిట్యూడ్ మినిమం అయిపోతుంది. సో ఎక్స్ 0 అయినా, ఎక్స్ పై అయినా, ఓకేనా, ఎక్స్ 2π అయినా, ఈ కండిషన్స్ అన్నిట్లో లేదంటే కనుక ఇంకోలా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఎక్స్ వాల్యూ 0 అయిపోయినా, లేదంటే λ/2 అయిపోయినా, లేదంటే 2λ/2 అయినా, లేదంటే 3λ/2 అయినా, ఇలా అయినప్పుడు ఏమైందంటే కనుక కే అంటేనేమో 2π/λ, కే వాల్యూ 2π/λ ఉంది కదా. సో అప్పుడే కదా మనకి కే కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఓకే స్టూడెంట్స్, అంటే ఏం లేదు, సపోజ్ ఇక్కడ మీకు రఫ్లో చెప్తా చూడండి, సైన్ కేఎక్స్ అని ఉంది. సో సైన్ కేఎక్స్ అంటేనేమో 2π/λ ఇంటూ ఎక్స్. ఇప్పుడు ఎక్స్ వాల్యూ మనం ఎంత తీసుకుంటే మనకి సైన్ వాల్యూ మొత్తం 0 అవుతుంది. సో 2π/λ ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత వాళ్ళు ఖచ్చితంగా λ/2 అయింది అనుకోండి. λ క్యాన్సిల్ అయ్యి 2 క్యాన్సిల్ అయ్యి సైన్ పే అవుతుంది. లేదంటే మనకి 3λ/2 అయింది అనుకోండి, λ క్యాన్సిల్ అయ్యి 2 క్యాన్సిల్ అయ్యి 3π అవుతుంది. లేదంటే 5λ అయింది అనుకోండి, ఇప్పుడు 5π అవుతుంది అనమాట. లేదంటే 2λ/2 పెడితే 2 క్యాన్సిల్ అయిపోతే 2π అవుతుంది అనమాట. సో అలా π 2π అట్లా అవుతుంది అనమాట స్టూడెంట్స్. ఎప్పుడెప్పుడు మనం λ బదులు ఇంటిగ్రల్స్ పెడితే, అంటే దట్ ఈస్ హాఫ్ ఇంటిగ్రల్స్ మనం పెట్టినప్పుడు స్టూడెంట్స్, సో అప్పుడు దాని వాల్యూ ఏమయ్యే ఛాన్స్ ఉంది, 0 అయ్యే ఛాన్స్ ఉందన్నమాట స్టూడెంట్స్. ఈ కండిషన్స్లో ఏమవుతుంది, యాంప్లిట్యూడ్ ఈజ్ 0. యాంప్లిట్యూడ్ 0 అంటే ఇంటెన్సిటీ 0. సో ఇంటెన్సిటీ 0. అదే ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, దీనికి క్వైట్ ఆపోజిట్ అయింది అనుకోండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి అలా కాకుండా λ/4 కానీ, లేదంటే 3λ/4 కానీ, 5λ/4 కానీ అయింది అనుకోండి, ఈ సిచ్యువేషన్లో మనకి ఇంటెన్సిటీ ఏమవుతుంది, మ్యాక్సిమం ఇంటెన్సిటీ వస్తుంది మనకి, అంతే కదా. ఇదే ఎక్స్ ప్లేస్లో మీరు λ/4 పెట్టారు, λ క్యాన్సిల్, 2 4లో 1/2 టైమ్స్, అప్పుడు π/2 అవుతుంది. సైన్ π/2 అంటే సైన్ 90 అంటే 1 కదా సైన్ వాల్యూలో మ్యాక్సిమం వాల్యూ.
సో అప్పుడు మ్యాక్సిమం ఇంటెన్సిటీ వస్తుంది, మ్యాక్సిమం ఇంటెన్సిటీ. సో ఇప్పుడు ఎప్పుడు మనకి రిజల్టెంట్ మినిమం ఇంటెన్సిటీ అంటే ఏంటి, ఇంటెన్సిటీ లేదు అంటే లేదంటే యాంప్లిట్యూడ్ లేదు అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ మనకి నోడ్ ఫామ్ అవుతుంది, వేవ్స్లో నోడ్ ఫామ్ అవుతుంది. నోడ్ దగ్గర ఇంటెన్సిటీ 0 కదా, యాంప్లిట్యూడ్ 0 కదా. మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఆర్ మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ అంటే ఏంటి, ఇక్కడ మనకి యాంటీనోడ్ ఫామ్ అవుతుంది, యాంటీనోడ్ ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఆ వేవ్ ఏదైతే ఈ 2 పాయింట్స్ ఉన్నాయో ఆ 2 పాయింట్స్ మధ్యలో రిజల్టెంట్ వేవ్ ఫామ్ అయినప్పుడు, స్టాండింగ్ వేవ్ ఫామ్ అయినప్పుడు ఆ స్టాండింగ్ వేవ్లో కొన్ని ప్లేసెస్లో మనకి నోడ్స్ ఫామ్ అయితే, కొన్ని ప్లేసెస్లో మనకి యాంటీ నోడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అవి ఎక్కడెక్కడ ఫామ్ అవుతాయి అనేది ఎక్స్ వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. ఎక్స్ అంటే అది ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి దాని బట్టి మీద మనకి డిపెండ్ అవుతుంది స్టూడెంట్స్. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేసాం, క్వశ్చన్లో మనం 3 పార్ట్స్ అని చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేసాం, ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్. సో స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్లో స్టేషనరీ వేవ్స్ ఎట్లా ఫామ్ అవుతాయో ఆ ఫామ్ అయిన స్టాండింగ్ వేవ్స్కి యొక్క ఈక్వేషన్ కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ హార్మోనిక్స్. సో ఇప్పుడు ఫస్ట్ హార్మోనిక్, సెకండ్ హార్మోనిక్, థర్డ్ హార్మోనిక్స్ యొక్క ఫార్ములాస్ మనం, ఈక్వేషన్స్ మనం డిరైవ్ చేయాలి స్టూడెంట్స్. ఓకేనా. సో ఇప్పుడు సపోజ్ మనం ఏదైతే ఎగ్జాంపుల్ తీసుకున్నామో ఇలా ఈ 2 ఎండ్స్ ఏ అండ్ బికి మధ్య ఒకే ఒక్క లూప్ ఫామ్ అయింది అనుకుందాం. నార్మల్గా ఇది స్ట్రింగ్ యొక్క లెంత్ మనం ఎల్ అని అనుకుందాం అండ్ ఒకే ఒక్క లూప్ ఫామ్ అయింది. సో ఇక్కడేమో యాంటీనోడ్, ఇక్కడేమో మనకి యాంటీనోడ్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి నోడ్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి నోడ్. ఓకే స్టూడెంట్స్, ఇది జరిగింది అనుకుందాం. సో ఈ సిచ్యువేషన్లో ఇక్కడ ఏంటి, ఈక్వేషన్ ఫర్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఫర్ ఫస్ట్ హార్మోనిక్. స్టూడెంట్స్ ఫస్ట్ హార్మోనిక్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అది మనం చూస్తే కనుక ఇక్కడ యాంటీనోడ్, ఇక్కడ నోడ్ అనమాట. ఇప్పుడు టోటల్ లెంత్ ఎంత ఎల్ అనుకున్నాం, అది దేనికి ఈక్వల్ అంటే కనుక, సో మనకి తెలుసు కదా ల్యాంబ్డా, ఒక నోడ్ నుంచి ఇంకొక నోడ్కి డిస్టెన్స్ ఎంత ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ లెంత్ చూస్తే కనుక ఒక క్రెస్ట్ నుంచి ఒక క్రెస్ట్కి లేదంటే ఒక ట్రఫ్ నుంచి ఒక ట్రఫ్కి అంటే λ/2 డిస్టెన్స్. సో ఎల్ ఈక్వల్స్ టు λ/2 వచ్చింది స్టూడెంట్స్. ఓకేనా. అండ్ ఈ స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్ కేసులో నార్మల్గా మనకు తెలిసిన ఫార్ములా తెలిసి, వెలాసిటీ, ఒక వేవ్ యొక్క వెలాసిటీ v ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ, v ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, c ఈక్వల్ టు మ్యూ లామిడా. కాబట్టి మ్యూ ఆర్ ఎన్ అనుకోవచ్చు, ఎన్ లామిడా లేదా మ్యూ కూడా అనుకోవచ్చు స్టూడెంట్స్. మ్యూ అనుకున్న ప్రాబ్లం లేదు, మ్యూ లామిడా ఫ్రీక్వెన్సీ అనమాట, మ్యూ లామిడా నార్మల్గా వెలాసిటీ ఆఫ్ వేవ్. అండ్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్ కేసులో, ఇన్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్ మనకేం తెలుసు, స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్ కేసులో అంటే కనుక వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ టీ బై మ్యూ. టీ అంటే టెన్షన్, మ్యూ అంటేనేమో మనకి వచ్చేసి లీనియర్ డెన్సిటీ స్టూడెంట్స్. ఈ రెండు ఫార్ములాస్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఏమని రాయొచ్చు, దట్ మ్యూ ఇంటూ లామిడా ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ టీ బై మ్యూ అని రాయొచ్చు. అండ్ దీని నుంచి మనకి మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1/λ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ టీ బై మ్యూ అనే వస్తుంది అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫార్ములా స్టూడెంట్స్. ఇక్కడ మ్యూ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ అనమాట, ఫ్రీక్వెన్సీ మ్యూ అంటే. ఓకే స్టూడెంట్స్, ఇది ఎప్పుడు ఫస్ట్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ద ఫస్ట్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ద ఫస్ట్ హార్మోనిక్ అనమాట. సపోజ్ ఇఫ్ వైర్ యాజ్ పీ లూప్స్, ఒక లూప్ వచ్చింది ఇక్కడ మనకి, అలాగా ఉన్న ఒక పీ లూప్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఫ్రీక్వెన్సీ ఏమైంది, ఇట్ ఈస్ పీ డివైడ్ బై లామిడా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ టీ బై మ్యూ అవుతుంది అనమాట. ఈ లామిడా బదులు మనం ఇక్కడ 2l పెట్టుకోవచ్చు కదా స్టూడెంట్స్. సో మ్యూ ఈక్వల్స్ టు 1/2l ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ టీ బై మ్యూ అవుతుంది. అండ్ ఇక్కడ ఈ ఫార్ములా వచ్చేసి మనకి మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు p/2l ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ టీ బై మ్యూ అవుతుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, వైర్ హ్యాస్ పీ లూప్స్, ఇది మనకు వచ్చే సిచ్యువేషన్ అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే స్టూడెంట్స్, సో ఇప్పుడు చూస్తే కనుక
ఇప్పుడు మనం వరుస పెట్టి అన్నిటికీ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? సో ఆల్రెడీ ఫస్ట్ దానికైతే మనం ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసేసాం. ఫస్ట్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫస్ట్ హార్మోనిక్ మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఈక్వేషన్ ఫర్ ఫండమెంటల్ అయిపోయింది కదా, ఫస్ట్ హార్మోనిక్ అయిపోయింది కదా, సెకండ్ హార్మోనిక్. సో సెకండ్ హార్మోనిక్ కేసుకి వచ్చేప్పటికి సెకండ్ హార్మోనిక్ అంటే మనకి ఇక్కడ డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే కనుక మనకి అంతకుముందు ఒక యాంటీనోడ్ ఫామ్ అయింది, ఇప్పుడు 2 యాంటీనోడ్స్ ఫామ్ అవుతాయి, లేదంటే ఒక 2 లూప్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు మనకి 2 లూప్స్ ఉంటాయి. ఓకేనా? కొంచెం డయాగ్రామ్ మనం మంచిగా డ్రా చేసుకుంటాం. ఇది ఒక నోడ్, ఇది ఒక నోడు, ఇది ఒక యాంటీనోడ్. అండ్ టోటల్ లెంత్ ఏమో ఎల్ అనమాట. లెంత్ మారుతుంది కదా ఇప్పుడు. సో ఈ సిచ్యువేషన్లో మనకి టోటల్ లెంత్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఎంత అవుతుంది స్టూడెంట్స్? సో మనకి నోడ్ నుంచి ఒక నోడ్కి λ/2 అన్నాం. అంతే కదా, ఒక లూప్ యొక్క లెంత్ మనం ఏం చెప్పుకున్నాం స్టూడెంట్స్? దట్ ఈస్ λ/2 అని చెప్పామన్నమాట. సో ఈ సిచ్యువేషన్లో మనం మళ్ళీ ఇదంతా క్యాలిక్యులేట్ చేయక్కర్లా. సింపుల్గా ఇక్కడ 2 లూప్స్ కదా, ఈ ఫార్ములా ప్రకారం చూస్తే కనుక పీ బదులు మనం 2 పెట్టేసుకోవచ్చు అనమాట. 2 లూప్స్ వచ్చాయి కాబట్టి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ దట్ ఈస్ ద సెకండ్ V2, ఇదేమో V1 అనుకుంటే ఇదేమో V2 వచ్చేసి సారీ ఇది V1 కాదు స్టూడెంట్స్, జనరల్ ఫార్ములా ఇది V1. సో V2 ఈక్వల్స్ టు 2/2L ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ T/μ అనమాట. అంటే μ2 ఈజ్ ఈక్వల్స్ టు 1/L ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ T/μ. ఇది సెకండ్ హార్మోనిక్ యొక్క ఈక్వేషన్ స్టూడెంట్స్. డయాగ్రామ్ ఏమో మనకి ఇట్లా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ సో ఇప్పుడు వచ్చేసి మనకి థర్డ్ హార్మోనిక్ కూడా ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈక్వేషన్ ఫర్ థర్డ్ హార్మోనిక్. సో థర్డ్ హార్మోనిక్ ఈక్వేషన్. ఓకే, సో చూస్తే కనుక ఇక్కడ థర్డ్ హార్మోనిక్ ఈక్వేషన్ ఇక్కడ ఏంటి 3 లూప్స్ ఫామ్ అవుతాయి అనమాట. దీనికి మధ్యలో మనకి 3 లూప్స్ ఫామ్ అవుతాయి అనమాట స్టూడెంట్. ఓకేనా? సో ఇదొక లూపు అండ్ ఇదొక లూపు. డయాగ్రామ్ మీరు నీట్గా డ్రా చేయండి స్టూడెంట్స్. ఓకేనా? ఇది నోడు, మధ్యలో యాంటీ నోడ్స్ అనమాట. ఇది లెంత్, టోటల్ లెంత్. సో ఇప్పుడు థర్డ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి మనకి 3 లూప్స్ కదా, సో 3/2L ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ T/μ అనమాట. సో ఇది థర్డ్ ఫ్రీక్వెన్సీ హార్మోనిక్స్ ఆర్ ఫ్రీక్వెన్సీ స్టూడెంట్స్. ఓకే, సో ప్రతిదానికి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో మన క్వశ్చన్లో ఏం అడిగారు అసలు? క్వశ్చన్లో వాళ్ళు స్టేషనరీ వేవ్స్ గురించి రాయమన్నారు. దాని ఫార్మేషన్ రాసాం, దాని ఈక్వేషన్ రాసాం. నెక్స్ట్ ఫస్ట్ హార్మోనిక్, సెకండ్ హార్మోనిక్, థర్డ్ హార్మోనిక్స్ ఈక్వేషన్ డెరైవ్ చేయమన్నారు. అవి కూడా డెరైవ్ చేసాం. నెక్స్ట్ ఏమన్నారు? లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ ఇన్ స్ట్రెచ్ స్ట్రింగ్స్. సో స్ట్రెచ్ స్ట్రింగ్స్లో లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ ఏంటి, ట్రాన్స్వర్స్ వేవ్స్ కున్న లాస్ ఏంటి? సో థర్డ్ సైడ్ హెడింగ్ మనకు వచ్చేసి లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వైబ్రేషన్స్ ఆర్ ట్రాన్స్వర్స్ వేవ్స్ in stretched strings. Stretched strings వచ్చేసి ఓకేనా? సో ఇక్కడ మనకున్న లాస్ మనకి 3 లాస్ ఉంటాయి అనమాట. సో రైట్ దెమ్. ఫస్ట్లో వచ్చేసి లా ఆఫ్ లెంత్. ఫస్ట్ లా అని అనొచ్చు, లా ఆఫ్ లెంత్ అని కూడా మనం అనొచ్చు. ఓకేనా? అండ్ లా ఆఫ్ లెంత్ ఏం చెప్తుంది అంటే కనుక సో ఈ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో అది లెంత్కి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ అని చెప్తుంది అనమాట. సో ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ద లెంత్ అని లా ఆఫ్ లెంత్స్ చెప్తుంది స్టూడెంట్స్. ఓకేనా? సో ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేటింగ్ స్ట్రింగ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ద లెంత్ వెన్ ద టెన్షన్ అండ్ ఇట్స్ ఎప్పుడంటే T అండ్ μ ఆర్ కాన్స్టెంట్. ఎప్పుడైతే టెన్షన్ అండ్ లీనియర్ డెన్సిటీ రెండు కాన్స్టెంట్ అయినప్పుడు ఫ్రీక్వెన్సీ అనేది లెంత్కి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ ఉంటుంది. అండ్ మరి సెకండ్ లా వచ్చేసి ఏంటో తెలుసా? సెకండ్ లా వచ్చేసి పార్టిషన్ చేసుకుందాం. అండ్ సెకండ్ లా వచ్చేసి లా ఆఫ్ టెన్షన్ అనమాట. సో ఈ లా ఆఫ్ టెన్షన్ ఇదేం చెప్తుంది? సో ఇక్కడ కూడా ఫ్రీక్వెన్సీ దేనికి ప్రొపోర్షనల్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ద
టెన్షన్ అనమాట. ఓకేనా స్టూడెంట్స్. ఇప్పుడు లెంత్ అండ్ లీనియర్ డెన్సిటీ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద టెన్షన్ అనమాట. అండ్ థర్డ్ లా వచ్చేసి లా ఆఫ్ లీనియర్ డెన్సిటీ. సో లీనియర్ డెన్సిటీకి సంబంధించిన లా అనమాట. సో ఎప్పుడైతే టెన్షన్ అండ్ ద లెంత్ కాన్స్టెంట్ అప్పుడు ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ ద లీనియర్ డెన్సిటీ. ఇది థర్డ్ లా అనమాట. ఈ మూడు కూడా 3 లాస్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్ స్టేషన్. సో దట్స్ ఈ స్టూడెంట్స్. వాళ్ళ క్వశ్చన్లో అడిగిన 3 క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేసాం. సో మనకి 8 మార్క్స్ వచ్చాయి. ద నెక్స్ట్ వీడియో కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి చూసేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ ద వీడియో, share the video, comment below if you have any doubts or if you want any inquiry. Keep smiling. Bye bye students.